హాయ్ నేను సతీష్. ఈ ప్రోమో చూస్తే మీకు ఏమనిపించిందో కామెంట్ పెట్టండి. నేను మామూలుగా కాదు, మనం కూడా బుసల కొట్టాలి, ఆడియన్స్ కూడా అనే రేంజ్లో ఉంది. ఎందుకు ఈ మాట అన్నానంటే, హౌస్ మేట్స్ బుసల కొట్టారా దెబ్బలు పడతాయి జాగ్రత్త అనే మాదిరిగా ఈ సీజన్ మొత్తం ఇప్పుడు అక్కడ టాస్క్ ఏంటి, హిట్ ఆఫ్ అట్టా కంటెస్టెంట్స్ అన్నారు కదా, కంటెస్టెంట్స్ హిట్ ఆఫ్ అట్టా దాని గురించి కూడా మనం మాట్లాడుతూ ముందు అసలు ఇలాంటి డెసిషన్స్ వల్ల సీజన్ మాత్రం ఖచ్చితంగా ఫట్టే అనేది అయితే అర్థమవుతుంది. అసలు అత్త సొమ్ము అల్లుడు దానం అంటే ఏంద్రా స్వామి అని అనిపిస్తుంది చూస్తే. ఒకరిది పర్మిషన్ లేకుండా ఇంకొకరిది ఎట్లా ఏంటి దాని గురించి మాట్లాడదాం యాజ్ పెర్ ప్రోమో. ఆ ప్రోమోని చూసుకుని మాట్లాడదాం ఫస్ట్. అట్లాగే ఇంకోటి ఏంటి, కంటెస్టెంట్స్ ఎవరైనా సరే బుసలు కొట్టారా, వాయిస్ రేజ్ చేశారా, వాళ్ళ కాన్ఫిడెన్స్ మొత్తం పీకి గుంజి పడేసి అవతల పడియాలి. బుసల కొట్టకుండా మన్ను దీన్ని పాముల్లాగా చడి చప్పుడు లేకుండా సైలెంట్గా ఉండే వాళ్ళకి ఎలివేషన్ ఇచ్చి జాకీలు ఇచ్చి ఫైనల్ వరకు లేపాలి. ఇది వీళ్ళ స్ట్రాటజీ. ఎవరు ఏమనుకున్నా ఎట్లా పోయినా సంకనాగిపోయినా సీజన్ ఏంటి, సీజన్ ఎట్లా పోయినా షోకి ఎంత డ్యామేజ్ జరిగిపోయినా పర్వాలే, వాళ్ళు అనుకున్న టార్గెట్ మాత్రం రీచ్ అయిపోవాలి. అదే కాన్సెప్ట్తో నడుస్తూ ఉందనడానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ప్రోమో. ఉన్నది ఉన్నట్టే మాట్లాడదాం, నిర్మోహమాటంగా నిర్భయంగా మాట్లాడదాం, వాయిస్ అయితే రైజ్ చేద్దాం. మీరు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి, అలాగే ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి. జెన్యూన్ రివ్యూస్ కావాలనుకుంటే లైక్ కొట్టండి. భజన బృందం కావాలనుకుంటే వేరే దగ్గర ఎక్కడైనా చూడండి తప్ప ఇక్కడైతే భజన ఉండదు. బాగా ఆడితే మాత్రం నేనే ఎలివేషన్ ఇస్తాను. ఏ కంటెస్టెంట్ అయినా సరే 13 మంది కంటెస్టెంట్లో ఒక స్టాండ్ కానీ, ఒక డెసిషన్ కానీ, ఒక మంచి స్టెప్ కానీ, మూవ్ కానీ తీసుకుంటే అద్భుతం, అమోఘం, ఆహా ఓహో నేనే ఎలివేషన్ ఇస్తా. కానీ ఈ ప్రోమో వైజ్ మాట్లాడదాం. ఖచ్చితంగా రీచ్ రావాలంటే మీరు లైక్సే కొట్టండి. సరే, ఇక్కడ ఎట్లా ఉందంటే, ఒకరి పవర్ ఇంకొకరు అడిగి ఒప్పించి కన్విన్స్ చేసుకునో, వాళ్ళు బుజ్జగించో, బతిమిలాడో, సామధాన భేద దండోపేలు ఉపయోగించుకునో మెయిన్ అంటే బతిమిలో, అరే భయ్ నాకు ఈ పవర్ ఇస్తే నాకు ఇది ఇస్తారంట, అట్లా 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 అంటూ ఓకే. అట్లా కాకుండా డైరెక్ట్గా నువ్వే వాడుకో, నువ్వే తీసుకో, నువ్వే యూజ్ చేసుకో అంటే అది ఎట్లా అవుతుంది? పక్కోడు జుట్టు తెచ్చి నీ చేతిలో పెట్టి ఊపు నేలకేసుకొట్టు అని మాదిరిగా పక్కోడు హక్కులు అతని పర్మిషన్ లేకుండా, అనుమతి లేకుండా ఆ తీసుకుని వాడుకో, పండగ చేసుకుంటే ఇది ఒక పైశాచిక ఆనందంలా ఉంది కదా. ఇప్పుడు ఒక్కొక్కటి చెప్పుకుందాం. సంజన ఉంది, సంజనకు చీరలంటే ఆవిడకి రెగ్యులర్గా చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది. రెగ్యులర్గా వచ్చి నేను ఎన్ని బాధలు ఉన్నా తెల్లారిసరికి మర్చిపోతా, నైట్ పడుకునేటప్పుడు బాధ అంతా దిగమింగేస్తా, దుప్పటి కప్పుకొని ఏడ్చేస్తా. బట్ ఫ్రెష్గా లేవగానే ఫ్రెష్గా రెడీ అయిపోయి కూర్చుంటా, చీర కట్టుకుని ఆవిడ నోటంబడి కూడా క్లియర్గా వస్తుంది. చక్కగా డ్రెస్ అప్ అయ్యి చీర కట్టుకుని ఇక్కడ కూర్చొని మాట్లాడతా, ఇంకా ఏంటి నా కంట్రిబ్యూషన్ ఏంటి అని చూస్తుంది. అట్లాంటి ఆమె కాన్ఫిడెన్స్ దెబ్బతీసేలాగా ఆ చీరల మొత్తం లోపల పెట్టేయాలంట. అది కూడా ఆవిడ అనుమతితోనా అంటే అది కూడా లేదు. అఫ్కోర్స్ రీతూ చౌదరి హెయిర్ సాక్రిఫైస్ చేసింది కనుక ఇక్కడ ఈవిడికి లింక్ పెట్టారు. రీతూ చౌదరి హెయిర్ కట్ చేయించుకునేటప్పుడు క్రెడిట్ అంతా ఎవరికి వెళ్ళింది? రీతూ చౌదరికి వెళ్ళింది కదా. అలాగే ఇక్కడ ఆ క్రెడిట్ అంతా నువ్వు ఒకవేళ ఆవిడ కోసం సాక్రిఫైస్ చేయగలుగుతావా చీరలు అంటే సంజన డెసిషన్ తీసుకుంటే అప్పుడు క్రెడిట్ ఈమెకు దక్కుతుంది. కానీ ఇక్కడ ఈమె ప్రమేయమే లేకుండా, వీళ్ళ అనుమతే లేకుండా, వీళ్ళకి సంబంధం నువ్వు వెళ్ళి పెట్టేసేయి, నీ వెళ్ళి ఆ బెనిఫిట్ పొందు అంటే ఎట్లా ఉంటుంది? వీళ్ళకి బాధ ఉండదా? వీళ్ళకి పెయిన్ ఉండదా? వీళ్ళకి ఎమోషన్ ఉండదా? వీళ్ళ కాన్ఫిడెన్స్ మొత్తం తొక్కి పడేద్దామని ప్లాన్ చేస్తూ ఉన్నారా? అంతే కదా, అర్థమవుతా ఉంది కదా. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెబుతా. గత సీజన్లో ఏంటి, టేస్టీ తేజ, ప్రిన్స్ ఎవరో ఒక కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బైట్స్ అవన్నీ వచ్చేటప్పుడు మాట్లాడేటప్పుడు ఒకరు సాక్రిఫైస్ చేయాలి, ఒకరు ఉంచుకోవాలి అనేటప్పుడు ఎట్లా అంటే అక్కడ చాలా ఎమోషన్స్ వచ్చి పీక్స్కి వెళ్ళిపోయి వాళ్ళు సాక్రిఫైస్ చేసేటప్పుడు ఇద్దరికి అబ్బా గుండెలు బెండేసి ఎపిసోడ్స్ అని మాదిరిగా వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్, వాళ్ళంతటా వాళ్ళు నువ్వు తీసుకో అని చెప్పి అది వేరే లెవెల్. ఇక్కడ అట్లా కాకుండా వన్ సైడ్ డిసైడ్, నువ్వు లాక్కో, నువ్వు గుంజుకో, నువ్వు పీక్కో, నువ్వు వాడుకో అంటే వాళ్ళు ఎందుకు? వాళ్ళు అంత కష్టపడి సంపాదించుకుని దేనికోసం, ఎందుకోసం? ఇంకొకటి పవరు మీరే వాడుకోండి, మీకే విచ్చలవిడిగా ఎంజాయ్ చేయండి, పండుగ చేసుకుని అంటే మరి వాళ్ళు అంత కష్టపడి దాచుకునేది తెచ్చుకునేది దేనికోసం చెప్పండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెబుతా. ఫస్ట్ ర్యాంకింగ్స్ గురించి కూడా మాట్లాడదాం. ఆ టాపిక్ గురించి. ఫస్ట్ ఈ టాపిక్ ఏంటంటే, సుమన్ శెట్టికి సంబంధించి ఏమంటున్నారు, నీ గేమ్ చాలా బాగుందయ్యా, లీడర్ బోర్డులో 100% వచ్చింది, నీకైతే ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను, డైరెక్ట్ కెప్టెన్సీ కంటెండర్ అంట. కానీ భరణి ఫ్యామిలీ వీక్ సాక్రిఫైస్ చేస్తే కంటెండర్ అవుతావు అన్నారు. ఆయన సమక్షంలో చెబుతా ఉన్నారు కనుక భరణి గారు ఆయన మొహం మీద చెబుతా ఉన్నారు కనుక ఆయన ఓకే, నేను అగ్రీ, అప్రూవ్డ్ అంటే ఓకే. ఆయన ఎటు మనం వెళ్ళొచ్చాడు కనుక వెళ్ళొచ్చినా సరే ఫ్యామిలీ వీక్ ఇక్కడికి హౌస్లోకి వస్తారంటే ఎవరికైనా ఎమోషనే. తాను ఆడిన ఆటలోకి, హౌస్లోకి, ఆడియన్స్ మధ్యకి ఫ్యామిలీ ఎవరైనా వస్తారంటే ఎవరికి కూడా ఒక ఎమోషనల్గా అది ఒక స్వీట్ మెమరీ. అది ఏ కంటెస్టెంట్ కూడా మిస్ అయిపోయినట్టు కోరుకుడు, ఏ కంటెస్టెంట్ కోరుకుడు. కానీ ఇక్కడ భరణి కూడా ఎరకాటంలో పెట్టేసి ఆ సుమన్ శెట్టి సమక్షంలో అడిగితే ఖచ్చితంగా భరణి ఏం చేస్తాడు మరి? సరేమో అన్న నేను వెళ్ళి వచ్చే కదా, సరేలే నీ కోసం ఒక బెనిఫిట్ వస్తుంది కదా, ఖచ్చితంగా ఆయన అయితే సాక్రిఫైస్ చేసేస్తాడు. పోనీ ఇక్కడ గుడ్డులో మెల నయం ఏంటంటే భరణి గారు సమక్షంలో అడుగుతున్నారు కనుక ఆయన కూడా సాక్రిఫైస్ చేస్తే అన్నారు కనుక ఆయన చేస్తాడు. పోనీ కొంతలో కొంత బెటర్.
బట్ తర్వాత ఏంటండి మిగతా వాళ్ళకి సంబంధించి ఒక్కొక్కరికి ఇస్తున్నవి. ఆ ఎమ్మెన్యేలకు సంబంధించి ఆడియో గర్ల్ ఫ్రెండ్ మెసేజ్ రావాలంటే ఆ గౌరవ్ తాలూకుది ఏంటి ఆ బ్లెస్సింగ్ పవర్ ఏదైతే ఉందో అతనికి ఇచ్చిన పవరో ఇతను వాడుకోవాలంట. ఇక్కడ గౌరవ్ అంత బాధపడడంలో జస్ట్ ఫర్ ఒక వాయిస్ మెసేజ్ కోసం పోయింది. ఎంత సెల్ఫిష్, కీప్ దిస్ అని చెప్పేసి ఆయన బాధపడుతూ ఉన్నాడు. ఆయన లాంగ్వేజ్ రాక సతమతం అయ్యేటప్పుడు అతనికి ఒక పవర్ ఇచ్చేటప్పుడు ఆయన ఇన్ని రోజులు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎప్పుడో క్లిష్ట పరిస్థితులు వస్తే, టఫ్ డెసిషన్ తీసుకోవాల్సి వస్తే అప్పుడు వాడుకుందామని ఆ పవర్ను భద్రంగా కాపాడుకుంటే దాన్ని ఇంకొకరి కోసం ఈయన అనుమతి ఇమాన్యుయల్ వచ్చి అతను బతిమలాడినా రిక్వెస్ట్ చేసుకుని ఎలాగోలా కన్విన్స్ చేసుకుంటే పర్వాలా, కానీ ఆయనంతటా ఆయన వాడుకుంటే తప్పు కదా. ఇంకొకటిది ఎట్లా వాడేసుకుంటారు, పక్కింట్లోకి దూరిపోయి మనం తెచ్చుకుందాం తినేద్దామంటే ఎట్లా అవుతుంది, తప్పు కదా అది. వాళ్ళంతటా వాళ్ళు ఇస్తే ఓకే, వాళ్ళు అడిగి తీసుకుంటే ఓకే, కానీ ఇది అప్పుడు ఆయన బాధపడడం వల్ల అర్థం ఉంది. నాకు అదో కాన్ఫిడెన్స్ లాగా ఉండింది. ఆ బ్లెస్సింగ్ ఎప్పుడైనా ఏదో టఫ్ సిచ్యువేషన్ వచ్చేటప్పుడు నేను బిగ్ బాస్తో వాడుకోవచ్చు అనే దానికి సంబంధించి వాస్తవానికి ఈ ఆరుగురికి వచ్చేటప్పుడు ఇచ్చిన పవర్స్లో అతనికి వచ్చింది వీక్ పవర్, కానీ అతనికి అది చాలా పెద్ద పవర్. ఎందుకంటే మాట కూడా ఆడలేకపోతుండో, తన ఎక్స్ప్రెషన్స్ ఏవి బయట పెట్టలేకపోతున్నాడు, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది కనుక ఎమోషన్ ఉన్నా సరే, ఉండాలని తపన ఉన్నా సరే అలాంటి వాడికి ఏదో ఒక టైంలో మంచిగా ఉపయోగపడుద్ది. కాస్త కూస్త కాన్ఫిడెన్స్ ఉంది. ఆ కాన్ఫిడెన్స్ని ఈ రకంగా లాగేయాలని ప్లాన్ చేశారు. ఎందుకు అంటే నిన్న మొన్న చూశారు కదా, వాయిస్ రేజ్ చేస్తున్నాడు. ఎవరి మీద వాయిస్ రేజ్ చేశాడు? దివ్య మీద చేశాడు, తనూజ మీద చేశాడు, ఎమ్మెన్యేల మీద చేశాడు. మెయిన్ ఏంటంటే వాళ్ళు అనుకుంటున్న కంటెస్టెంట్ మీద వాయిస్ రేజ్ చేశాడు ఆ గ్రీన్ బ్యాడ్జ్ కోసం. ఇది అన్ఫెయిర్ 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 అనే. ఇలా అయితే కాన్ఫిడెన్స్ పెరిగిపోతే ఆ కాన్ఫిడెన్స్ లాగేయాలి, ఆ పవర్ లాక్కోవాలి. గత వారం ఏంటి కళ్యాణ్ ఆ వారం లాగేశారు. ఫీడ్బ్యాక్ నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు, ఆ ఫీడ్బ్యాక్ వద్దు, ఫ్రెండ్స్ ఇచ్చారు ఫీడ్బ్యాక్, మారిపోతున్నాడు. అంతకు ముందే వేరే కంటెస్టెంట్కి ఆ తర్వాత నెక్స్ట్ డే వచ్చి ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఫీడ్బ్యాక్ నువ్వు తీసుకోవాలమ్మా, ఫీడ్బ్యాక్ నీ ఆటకి ఒక్కొక్క మెట్టు 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 వేసుకుంటూ వెళ్ళాలమ్మా, నీ ఫీడ్బ్యాక్ తీసుకోవాలని మోటివేషన్ చేసి అదే హోస్ట్ అంతకుముందు ఎపిసోడ్లోనే ఫీడ్బ్యాక్ తీసుకోకు అని చెప్పేసి అతని కాన్ఫిడెన్స్ అంతా తీసుకొని బుసలు కొట్టబోతున్నాడు. అతనికి టప్పన పడగ మీద ఒక దెబ్బేసి పడుకోబెట్టేశారు, బజ్జో పెట్టేశారు. దెబ్బలు పడితే జాగ్రత్త, ఇలా కాన్ఫిడెన్స్ ఉండకూడదు, బుసలు కొట్టకూడదు లేక అతనికి అట్లా, గౌరవ్కి ఎట్లా. ఇప్పుడు ఇంకా లాస్ట్లో దివ్యకి సంబంధించి కూడా చెబుదాం. దివ్య కూడా ఏంటి అక్కడ లాస్ట్లో 12, 13 ప్లేసులో పెట్టారు. అంటే ఆవిడ కూడా ఏంటి ఏదో గట్టిగా ఆడుతుంది, నిలదీస్తుంది, వాయిస్ రేజ్ చేస్తుంది. ఆవిడ కాన్ఫిడెన్స్ తగ్గించాలంటే ఇదేంటి ఆడియన్స్ ఓట్ల ప్రకారం 100, 35 ఇట్లా ఇచ్చేటప్పుడు లాస్ట్లో 11, 12, 13 ప్లేసులో పెడితే అంటే నా ఆట పోయిందా, నేను రాంగ్ రూట్లో వెళ్తున్నా, ఇంకెవరికైనా ఏం కాన్ఫిడెన్స్ ఉంటుందంటే ఆడియన్స్ పేరుతో అక్కడ ఉండే వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులో తెలియదు, నిజంగా ఆడియన్స్ తెలియదు, అసలు వాళ్ళతో చెప్పించాలని చెబుతున్నారు, లేకపోతే వాళ్ళకి చెబితే వీళ్ళు ఎక్కడ చూపిస్తున్నారు, ఏం చేస్తున్నారో తెలియదు. కానీ అది ఎట్లా అవుతుంది? దివ్య ఇంక వాయిస్ వస్తుందా, భయం వస్తుందా, కాన్ఫిడెన్స్ వస్తుంది చెప్పండి. అంటే ఆవిడ కూడా కళ్యాణ్ పడుకోబెట్టేసాం, బుసలు కొట్టేవాడిని పడుకోబెట్టేసాం, గౌరవ్కి పవర్ లాగేసి పడుకోబెట్టేసాం, దివ్యకి లాస్ట్ వీక్ బాటం 13లో పెట్టేసి మార్కుల పరంగా పెట్టేసి ఆవిడని కూడా పడుకోబెట్టేద్దాం. ఈ వీక్ దివ్య కాన్ఫిడెన్స్ మొత్తం పీక్ పడేయాలి. బిగ్ బాస్ షో సంకనాగిపోయినా పర్లేదు, వ్యక్తిగత ప్రాధాన్యమే ముఖ్యం. ఒక వ్యక్తి పూజ కోసం, వ్యక్తిని గెలిపించడం కోసం, ఆమె మనం అనుకున్న టార్గెట్ అవ్వడం కోసం, రీచ్ అవ్వడం కోసం మనకు అదే ఇంపార్టెంట్. ఎవ్వరూ కాన్ఫిడెన్స్తో తోకదొక్కిన తాచుల్లో బుసలు కొట్టు ఫైర్తో ఆడేవాళ్ళు వద్దు. మన్నుదిన్న పాముల్లాగా ఉండే వాళ్ళకి ఎలివేషన్లు ఇచ్చి, జాకీలు ఇచ్చి లేపి వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్దామన్న ప్లానింగ్ అయితే క్లియర్గా కనిపించట్లా. ఎంత తెలివి తక్కువ వరకైనా అర్థమవుతుంది కదండి. ఇంత దారుణమా? అంటే సీజన్ ఎట్లా పోయినా పర్లేదా? అయ్యి బాబాయ్ చాలా దారుణంగా అయితే ఉంది, నాకేదో అనిపిస్తూ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇంకొక విషయం ఇంపార్టెంట్ మాట్లాడాల్సింది. పాయింట్ వైజ్ చూద్దాం. ఇక్కడ హిట్ ఆఫ్ ఫ్లాప్ అన్నారు. ఆ సుమన్ శెట్టికి ఏంటి ఈ జాకీలు పెట్టి లేపడం ఏంటి? 100% అంట, టాప్ ఆఫ్ ది లీడర్ బోర్డు 100%. నీకేమి హిట్ అంట? నాకు అర్థమే కావట్లేదు. ఇన్ని సీజన్ నేనే చూశాను, నేనే చెప్పాను. అసలు చాలామంది అంటారు సార్ ఆయన నేచర్ అంతే సార్, ఆయన నేచర్ అంతే సార్, ఆయనలాగా ఉన్నాడు సార్, ఆయనలాగా ఉంటే తప్పేంటండి, ఆయన ఏమో నెగిటివ్ కాలేదంటే. గతంలో ఇట్లాగా వాళ్ళ నేచర్ అనే వాళ్ళకి ఎట్లా ఉతికేవాడండి హోస్ట్? నువ్వు సోఫాల్లో కలిసిపోయి, గోడల్లో కలిసిపోయి, తినడానికి వచ్చావా, ఉండడానికి వచ్చావా, ఆడడానికి వచ్చావా, ఎందుకు వచ్చావు, అసలు ఎందుకు వచ్చావు అర్థమవుతుందా? నీకు వచ్చే అవకాశం ఇంకొకటికి వచ్చి ఉంటే బయట కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్న వాడికి రాని అవకాశం నీకు వస్తే నీ టాలెంట్ ఏంటి, నీ స్కిల్స్ ఏంటి, నీ ఎమోషన్ ఏంటి, ఏదో ఒకటి బయట పెట్టాలయ్యా, ఓపెన్ అవ్వాలయ్యా. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏమాత్రం దానికని అడిగేవారా లేదా? అప్పుడు మరి నీ నేచర్ అంత సూపర్, ఆహా ఓహోని ఈరోజు ఈ సుమన్ శెట్టికి వారం ఇస్తున్న ఎలివేషన్, అప్పుడు ఎందుకు ఇవ్వలే? మరి అప్పుడు వాళ్ళది అదే నేచర్ కదా. ఇప్పుడు కూడా ఆయన నేచర్ అంటే సోఫాల్లో కూర్చోడానికి వచ్చావా, కుర్చీల్లో కూర్చోడానికి వచ్చావా, అసలు ఎందుకు వచ్చావు, నీ కంట్రిబ్యూషన్ ఏంటి, ఏం చేసావు, ఆడియన్స్ ఎట్లా కనెక్ట్ అవ్వాలి, ఏమాత్రం దానికి వచ్చేసావా అని వాయించి నువ్వు కనబడట్లే. నిఖిల్కి గౌరికి లాస్ట్ వీక్ అడగట్లే, నువ్వు కనబడట్లే, మీరు కనబడట్లే, హౌస్లో ఉన్నారా,
మిగతా వాళ్ళకి అడుగుతారు మరి అతను ఏం కనబడుతున్నాడు ఏం చేస్తున్నాడనే. అంటే ఈ నేచర్ ఇలాగున్నా నచ్చుద్దా? మరి మిగతా గత సీజన్ ఇన్ని సీజన్లో కూడా ఇలాంటి నేచర్ ఉంటే బాబు ఎందుకబ్బా అని విసిగి వేసారిపోయేవాడు కదా హోస్ట్ని కలుపుకుంటూ. మరి ఎలివేషన్లు ఏంటో నాకు అర్థం కావట్లే. నిజంగా అక్కడ చూస్తున్న వాళ్ళ ఆడియన్స్ షో చూసే వాళ్ళ ఒపీనియన్ చెబుతున్నారా, లేకపోతే లేదండి మేము ఒక 10 నిమిషాలు చెబితే ఒక అర నిమిషం ఏదో తెచ్చి పెట్టేశారు, లేకపోతే వాళ్ళు అనుకున్నదే చెప్పించారు, లేదా మేము ఇచ్చిన స్కోర్ వేరు వాళ్ళు చూపింది వేరు, రకరకాల ఏదైనా జరుగుతూ ఉందా? ఆ ఎలివేషన్ ఏంటో అర్థం కావట్లే. పైగా నెక్స్ట్ వీక్ డైరెక్ట్ కెప్టెన్సీ కంటెండర్ అంట. అంటే ఎందుకోసం? నాకు విచిత్రంగా ఉందబ్బా. ఆయనకి ఇచ్చే జాకీలు పెట్టి లేపడం. ఇక సరే రెండో ప్లేస్లో ఎమ్మెన్యల్ 95 ఇచ్చారు. ఓకే పర్వాలేదు. ఆయన పర్ఫార్మెన్స్ పరంగా ఎంటర్టైన్మెంట్ పరంగా టాస్కులు ఎరగొట్టి ఆడతాడు కనుక 95 స్కోర్ ఓకే పర్ఫెక్ట్ జెన్యున్ తిరుగులేదు. మంచిగా ఆడతాడు, మంచిగా బ్రహ్మాండంగా ఆడతాడు, ఫిజికల్ ఆడతాడు, మైండ్ గేమ్ ఆడతాడు, టాస్కుల్లో చిచ్చర పుడిగిలాగా చిరుత పూరలాగా దూకుతాడు, ఆడతాడు, అంతా బాగానే ఉంది. అదంతా ఓకే. ఆయన అర్హుడే, 95%కి అర్హుడే, అందులో అనుమానమే లేదు. అలాగే నెక్స్ట్ వన్ ఎవరు? తనుజ కూడా 93%. ఆ అమ్మాయి కూడా తన కంట్రిబ్యూషన్ ఏంటి, గొడవలు పడని, పాయింట్లు పెట్టని, నామినేషన్లు ఆడని, వాడని, గెలవని, ఏడవని, ఏదన్నా చేయని ప్రోమోల్లో వస్తుంది. కంట్రిబ్యూషన్ అయితే ఈరోజు ఏం చేసిందన్న మాదిరిగా ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మాదిరిగా గుడ్ ఆర్ బ్యాడ్, పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదో ఒకటి తన కంట్రిబ్యూషను తన కంటెంట్ ఆవిడే తీస్తూ ఉంది. తన ముద్ర అంటూ ఈ సీజన్లో వేయగలిగింది. ఆవిడ కూడా 93%కి అర్హురాలే, అందులో అనుమానం అక్కర్లా. అయితే ఇక్కడ కళ్యాణ్కి సంబంధించి అమ్మాయికి పెట్టింది మాట్లాడాలి కదా. సుమన్ శెట్టి భరణ గురించి మాట్లాడో, రీతు అండ్ తను సంజన గురించి మాట్లాడో. ఈ అమ్మాయికి సిస్టర్ పెళ్లి త్వరలో అంట. వాయిస్ మెసేజ్ ఎవరికి వచ్చింది? ఆ అమ్మాయికి. కళ్యాణ్కి సంబంధించి ఈ అమ్మాయికి ముడిపెట్టారు. డైరెక్ట్ నామినేట్ అయిపోతాడంట మనకున్న అప్డేట్ ప్రకారం. అలా అయిపోయినా సరే ఒకవేళ ఆయన కెప్టెన్ అయినా సరే ఈ సీజన్ అంతా ఇమ్యూనిటీ ఉండదంట. ఇది చాలా దారుణం కదా. ఏ అమ్మాయి ఎట్లయినా ఒప్పుకుంటారు చెప్పండి? ఆ అమ్మాయి ఎట్లా పక్కోడి విషయంలో అంత హార్డ్ డెసిషన్ ఎట్లా తీసుకోగలుగుతుంది? పైగా అతడితో బాండింగ్ ఉంది కనుక ఆ అమ్మాయి ఒప్పుకోలేదని మనకున్న అప్డేట్. ఎట్లా చేయగలుగుతారు చెప్పండి? ఇప్పుడు 10వ వారం 10, 11, 12, 13, 14, 15, 5-6 వారాలకు సంబంధించి డైరెక్ట్ నామినేషన్ అయిపోతాడు. కెప్టెన్ అయ్యేదే దానికి అమ్మాయి ఒక వారం ఇమ్యూనిటీ వచ్చిందని ఎవరికైనా బిగ్ రిలీఫ్ ఉంటుంది. అది కూడా లేకుండా డైరెక్టే చేసేస్తారంటే అది కష్టమే కదా. ఇప్పుడు ఈ అమ్మాయికి బాండింగ్ ఉంది కనుక సర్లే ఇంకెందుకులే అని చెప్పేసి వదులుకుంది. కానీ లేకపోతే ఇంకొకరు ఎవరైనా ఎట్లా అంటారు, అరే నీ దీనికోసం నేను బలైపోవడం ఏంటి, నాకు ఇమ్యూనిటీ లేకుండా డైరెక్ట్ నామినేషన్ ఏంటి, వారం గండం ఏంటి, ఇక్కడ నుంచి మామూలుగా ఒక వారం నామినేషన్ అంటే టెన్షన్ ఉంటుంది. అట్లాంటిది ప్రతి వారం పండగ చేసుకో, ఎవ్రీ వీక్ డైరెక్ట్ నామినేషన్ అంటే ఎంత ప్రెజర్ పెరిగిపోద్ది. సో ఈ అమ్మాయి కూడా ఇచ్చింది కూడా చాలా టఫ్ టాస్క్ ఇచ్చారు. బట్ ఆ అమ్మాయి అయితే వదిలేసుకుందంట. వదిలే మా సిస్టర్ ఆడియో కూడా నాకు అవసరం లేదు, బట్ ఇంకో కంటెస్టెంట్ విషయంలో ఎంత హార్స్ డెసిషన్ అయితే తీసుకోలేదు అని చెప్పేసి. నిజంగా ఇవన్నీ టాస్కులు వాళ్ళకి ఇచ్చేది కూడా చాలా దారుణంగా ఉన్నాయి. అట్లాగే కళ్యాణ్ 79%. ఆయన కూడా మధ్యలో పికప్ అయ్యాడు. ఫస్ట్ 3 వారాలు లేదు, 4వ వారం అదరగొట్టాడు. తర్వాత పికప్ అయ్యాడు. మళ్ళీ దమ్ము శ్రీజ, ప్రియా శెట్టి, మనీష్ మర్యాద అందరూ వచ్చి ఇన్పుట్స్ ఇచ్చారనేసరికి మళ్ళీ ఏదో ఇండివిజువల్గా ఆడతాను, బుసలు కొడతాను, నా యాట్ నేను ఆడుకుంటాను అనేసరికి హోస్ట్ వచ్చి చప్పు నీళ్ళు చల్లేశారు. వాళ్ళు బుస్సు అనగానే పటక్కన పడక మీద కొట్టేసి పడుకోబెట్టేశారు. నో డౌట్. అట్లాగే రీతు చౌదరి కానీ పర్వాలేదు, ఆయన కూడా 79 అంటే మంచిగా స్కోర్ ఇచ్చారు. రీతు చౌదరి 78. వాళ్ళ నాన్నగారి షర్ట్ అంటే చీరల గురించి చెప్పే కదా, అదే ఆవిడ సాక్రిఫైస్ చెయ్యాలమ్మా, మీ నాన్నగారి షర్ట్ నీకు రావాలంటే, సంజన గారు సాక్రిఫైస్ చేయాలంటే వేరే విషయం. ఆ క్రెడిట్ ఆవిడికి వెళ్తుంది, తీసుకుంటుందో తీసుకోదో చూడాలి, అంతా బాగుండేది. ఈవిడికి ఒక ఏమది కృతజ్ఞత భావం ఉంటుంది. ఇవన్నీ చాలా ఎమోషన్ ఉంటుంది కదా. కానీ నువ్వే డిసైడ్ చేసుకో అని చెబుతా ఉన్నారు. సరే పక్కన పెడదాం. రీతు అయితే మెయిన్ ట్రాక్ ఒక్కటే, లేకపోతే ఈ పిల్ల తోపు తురుంకనని చెప్పొచ్చు. చాలా బాగా డిఫెండ్ చేసుకుంటుంది, 100% ఆడుతుంది, 100% ఇస్తుంది, ఎఫర్ట్స్ అయితే పెడుతుంది. టాప్ 5లో పెట్టారు ఈ అమ్మాయిని. ఇంకా అంత 5 ప్లేస్లో పెట్టినా తప్పులేదు. ఆ కంట్రిబ్యూషన్ అయితే ఆవిడది ఉంది. ఇక డీమోన్ కూడా అతను కూడా 72 ఇచ్చారు, 6th ప్లేస్లో పెట్టారు. నాకు ఫ్యామిలీ గుర్తుకొస్తున్నారని చెబుతూ ఉంటాడంట ఆయన. అట్లాగే ఆయన త్యాగం చేస్తే రీతి ఫ్యామిలీ పిక్ వస్తుందంట. అంటే నా ఫ్యామిలీ ఎమోషన్, నా బాండింగ్ అలాంటిదే కదా, ఆ అమ్మాయి కోసం ఇది చేసి ఉండొచ్చు. ఇతను కూడా సేమ్ ఆ చిన్న బంగాళదుంప కూర కోసం, లేకపోతే అరటిపండు కోసం, దానికోసం దీనికోసం ఈ గొడవలు పంచాయితీ లేకుండా కాస్త మెచ్యూర్డ్గా గేమ్ మీద ఫోకస్ పెట్టుంటే వీళ్ళిద్దరు కూడా బెస్ట్ అవుట్పుట్ ఇస్తారు. ఫిజికల్ టాస్క్లో వీళ్ళిద్దరు ఆడింది అట్లా ఎప్పుడైనా ఎక్కడైనా తగ్గారో చెప్పండి. డీమోన్ కానీ రితు కానీ బాగా ఆడతారు కదా, చాలా చక్కగా ఆడతారు కదా. వీళ్ళేమో 5-6 ప్లేసుల్లో అంట. అసలు ఆడారా, ఉన్నారా, లేదా అనే వాళ్ళకేమో 100 పెట్టి టాప్ ప్లేసులు అంట. అబ్బబ్బబ్బబ్బబ్బ మతి పోతుంది అనుకోండి నిజంగా. ఇక 7వ ప్లేస్లో గౌరవ్ అంట. ఇక సరే మరి ఇక్కడ ఈయనకి పెట్టారు కాబట్టి ఆ ఇమాన్యుయల్ తల కెప్టెన్సీ ఒకవేళ ఏమైనా మార్చేసి ఎట్లా పెడుతుంటే కొంత బెనిఫిట్ అయ్యి ఉండేదేమో, అప్పుడు కొంత సెట్ అయ్యేదేమో. అఫ్కోర్స్ ఇతను ఫిజికల్ టాస్క్లు ఆడుతున్నాడు, ఫైర్ కూడా వస్తూ ఉంది, ఓపెన్ అవుతుండే. మొన్న ఇమాన్యుయల్ తనుజతో గొడవ కూడా పడ్డాడు. కనుక ఏంది నువ్వు ఎవరితో గొడవ పడుతున్నావు, నువ్వు వాయిస్ రేజ్ చేస్తే మేము ఊరుకుంటామా, నీకు ఆ పవర్ ఉంది కదా, నీ కాన్ఫిడెన్స్ లాగేస్తాం పడేస్తాం అన్న మాదిరిగా లాక్కున్నట్టుంది.
సరే 7వ ప్లేస్ ఇచ్చారు. ఆ తర్వాత రాము రాథోడ్ 59 పెట్టి 8వ ప్లేస్ అంటే తప్పులేదు, 10 తర్వాత ఇచ్చినా తప్పులేదు ఆయనకి. ఎందుకంటే ఆయన అన్నీ వదిలేస్తున్నాడు, గివ్ అప్ ఇచ్చేసి సెల్ఫ్ నామినేషన్గా రెడీ అయిపోయి బయటకు వచ్చేసినోడికి ఇంకెందుకు ఆ మాత్రమే ఇచ్చారు. ఇంకా అంతకంటే ఏముంటుంది, ఖచ్చితంగా పెట్టాల్సి వస్తే 13వ ప్లేస్లో పెట్టాలి. మిగతా అందరూ ఉండాలనుకుంటున్నారు, పాజిటివ్గా కనెక్ట్ అయ్యారే, కంటెంట్ ఇచ్చారే, ఇవ్వకపోతే వాళ్ళు ఉండాలనుకుంటూ వచ్చేస్తున్నాడికి కోర్స్ అక్కడ ఉండేవారికి ఆ మార్కుల ప్రకారం స్కోర్ ప్రకారం చూసినా తెలియదు అనుకుంటా వీళ్ళ షూటింగ్ అయ్యే టైంకి ఆయన ఇలాంటి జరికిస్తాడని. ఎనీవే ఆయనకైతే 8 ఇచ్చారు, కానీ అది కూడా ఎక్కువ ప్లేస్ అని నేను అంట. నిఖిల్ అంటే 45 అంట. కానీ ఈ రాము రాథోడ్, నిఖిల్, సుమన్ శెట్టి ఇలాంటి వాళ్ళు అందరికంటే తర్వాత సంజన 10వ ప్లేసులు పెట్టారు చూడండి. ఇది హైలైట్ అబ్బా. ఇక్కడ సుమన్ శెట్టి లాంటి వాళ్ళకి, సంజన లాంటి వాళ్ళకి నక్కకే నాగలాకు అనుకున్నంత తేడా ఉంది. ఈవిడ కంటెంట్ క్రియేషన్ ఏంటి, అసలు షోని స్టార్ట్ చేసిందే రిబ్బన్ కటింగ్ పెట్టి గొడవలకి రచ్చగా ఒక హైప్ క్రియేట్ చేసి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యిందే ఈ సీజన్లో. అబ్బా ఈవిడుంటే బాగా ఆడుతుందని ఒక హడావిడి చేసిందే ఈవిడ కిలికి గిల్లే గిచ్చితేనే తప్ప సుమన్ శెట్టి లాంటి వాళ్ళు ఒక 3వ వారానికో 2వ వారానికి నోరు విప్పలే. అలాంటి ఆయన ఫస్ట్ అంట, ఈవిడేమో 10వ ప్లేస్ అంట. అసలు బిగ్ బాస్ షో చూసే వాళ్ళు స్కోర్ ఇచ్చారా, లేకపోతే వీళ్ళకి ఇది అని ఫిక్స్ చేసేసి అక్కడ బోర్డులో పెట్టించారు, అర్థమే కావట్లా. ఆవిడ 10వ ప్లేసా. ఇక తర్వాత భరణగిరికి 11, 35 మార్కులు పాస్ మార్కులు అయితే వేశారంటే రీఎంట్రీ కనుక అట్లా వేసినట్టుంది. అతను కూడా కొంత సేఫ్ ఆడుతున్నాడు అని లెక్క. కాకపోతే ఫస్ట్లో కంటే బెటరే, మన టాస్క్లన్నీ బాగా ఆడాడు కదా. ఫిజికల్ టాస్క్లు ఏ మాట కామాట వస్తే భరణి బాగా బ్రహ్మాండంగా ఆడతాడు కదా. ఆయన మొహమాటం కొద్దీ నిర్మోహమాటంగా చెప్పలేకపోవడం వల్ల బిస్కెట్ అయిపోతుంది తప్ప, లేకపోతే బెటర్ ప్లేయరే కదా. మన రిబ్స్ అంత పోయినా బ్లూ టీంలో ఆడినప్పుడు చక్కగా ఆడాడు కదా రీతితో. ఇక 12 ఏమో సాయి. ఆల్రెడీ నేను కూడా వచ్చే వారం ఈ వారం సేవ్ అయితే బుసలు కొట్టేస్తాను అన్నాడు కాబట్టి వద్దులే ముందే వెళ్ళిపో అని చెప్పేసి ఇతను 12లో పడేసినట్టున్నారు. ఫైనల్గా చివరాఖరి లాస్ట్ ప్లేస్లో దివ్య కూడా ఫిజికల్గా గట్టిగా ఆడుతుందా లేదా, వాయిస్ కూడా గట్టిగా రీచ్ చేస్తుందా లేదా, భయపడుతుందా, ఎవరికో ఫేమ్ ఉంది, ఎవరికో ఫ్యాన్స్ ఉన్నారు, ఎవరికో బలమైన ఓటు బ్యాంక్ ఉంది, నాకు వెన్నుపోసి వంగిపోలేదు అట్లా వంగిపోతుందా, నిటారుగా నిలబడి ఆడుతుందా, ఫటాఫట్ మన సూటుగా శుతి లేకుండా ధైర్యంతో మాట్లాడుతుంది కదా. అదే ఆవిడ చేసిన తప్పు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 12, 13 ప్లేసులు ఆవిడ పడేస్తే కాన్ఫిడెన్స్ పెరుగుతుందా తగ్గుతుందా, ఆడియన్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ పేరుతో చెప్పేస్తే ఆ ప్లేసులో నేనున్నా మీరున్నా ఎవరైనా ఎట్లా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, మనకి ఉన్నది పోద్దు. కానీ అంటే అర్థమవుతుంది కానీ నేను స్టార్టింగ్ చెప్పినట్టుగా ఎవరైనా హడావిడి గట్టిగా వాయిస్ రేజ్ చేస్తే వాళ్ళనే తుస్సు అనిపించేయాలి. మన్ను దీన్ని పాములాగా ఉంటే జమ్మును లేపాలి. అది వీళ్ళ షో, వీళ్ళ కాన్సెప్ట్. సరే ఎంతకీ అత్తసో మల్లుడు దానం, ఒకరి పవరు, ఒకరి ఎమోషన్, ఒకరి కాన్ఫిడెన్స్, అవన్నీ ఇప్పుడు సంజన విషయంలో, బట్టల విషయంలో కానీ అవన్నీ కొలిపి ఆ గౌరవ విషయంలో కానీ మీకేమనిపిస్తుంది కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియోకి ఎంతవరకు లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.